దుర్గి మండలం నెహ్రూ నగర్ తండా గ్రామానికి సంబంధించి సాలీబాయ్ అనే మహిళ పెన్షన్ కోసం ఈరోజు 3వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారని సచివాలయం దగ్గర పోవాలని మధ్యాహ్నం 1 గంటప్పుడు బైక్ మీద పోతూ కళ్ళు తిరిగి కింద పడిపోవడం, తర్వాత హాస్పిటల్ చేరిపోతే చనిపోవడం చాలా విచారకర విషయం. ఇది ఈరోజు సాలీబాయి చనిపోయిందని అంటే ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలో భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా 1వ తారీఖు వచ్చిందంటే సాలీబాయి లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా వాలంటీరు ఉదయాన్నే ఇంటి దగ్గరికి పోయి 5 గంటలకల్లా తలుపు తట్టి పెన్షన్ ఇస్తే వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ ఆరోగ్యపరంగా హాస్పిటల్ నుంచి మందులుగా తెచ్చుకోవడానికి కానీ చిన్న చిన్న అవసరాల కోసం వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి పెన్షన్ డబ్బులు. అలాంటి పరిస్థితిలో ఈరోజు 3వ తారీఖు అయినా కూడా పెన్షన్ ఇవ్వలేక వాలంటీర్ వ్యవస్థ దొడ్డిదారిన కోర్టు అడ్డం పెట్టుకుని, ఎలక్షన్ కోర్టు అడ్డం పెట్టుకుని ఈరోజు వాలంటీర్ వ్యవస్థని 5 సంవత్సరాలు పనిచేసిన వాలంటీర్ తీసేసిన పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా సచివాలయం దగ్గర పోయి తీసుకోవాలి. ముట్టుకూరు, నెహ్రూ నగరం కలిసి కూడా ఒక సచివాలయం ఉన్న పరిస్థితి కాబట్టి సచివాలయం దగ్గరికి పోయే క్రమంలో ఎండలో 1:30 వాళ్ళు ఆశతో డబ్బుల కోసం పోతూ ప్రాణాలు కోల్పోయింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి, ఖచ్చితంగా ఈ యొక్క పెద్దలు ఎవరైతే చనిపోతారో, ఎవరైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు ఇలాంటి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టిన వల్ల చంద్రబాబు నాయుడికి ఏమొస్తుందో అర్థం కాని పరిస్థితి. ఈరోజు వాలంటీర్స్ ని కోర్టులో స్టే చేసేసి వాలంటీర్ వ్యవస్థ తీసేయడం వల్ల ఇలాంటి దారుణాలు జరుగుతాం. వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈరోజు ఎండాకాలం ఏప్రిల్ నెల మంచి ఎండలు వాళ్ళ ఆశతోటి పెన్షన్ డబ్బులు పోతూ ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా చనిపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు దుర్గి మండలం నెహ్రూ నగర్ తండాలో ఈ పెద్ద ఆవిడ చనిపోవటం, ఇంకా ఈ రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారో కూడా అర్థం కాని పరిస్థితి. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లో, సోషల్ మీడియా గ్రూప్స్లో దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావతి సాలీబాయి అనే ఆవిడ పెన్షన్ కోసం వెళుతూ దారిలో పడి చనిపోయిందని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది. ఇది ఎంపీడీఓగా దుర్గి మండలం ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాము. ఈ నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావతి సాలీబాయి ఆవిడకి 2 రోజుల నుంచి గత 2 రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే గ్రామంలోనే ఉంది. ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా, పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, బెడ్ రిడెన్ కానీ, ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో, నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి ప్రభుత్వం క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం వారి ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి సచివాలయం ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ, వివిధ వార్తా సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం. నెహ్రూ నగర్ తండాకు చెందిన రామావతి సాలీబాయి అన్నావిడ ఆరోగ్యం బాగోకపోవటం వల్ల సహజ మరణం పొందింది తప్ప పెన్షన్ కోసం వచ్చే దారిలో పడిపోయి చనిపోయింది అన్నది పూర్తిగా అవాస్తవం. ఇది ఎంపీడీఓ దుర్గి ధృవీకరించారు. సో ఈ